హలో, రివిటెడ్ ల్యాప్ మరియు బట్ జాయింట్ చేయడం గురించి ఈ సెషన్కు స్వాగతం. సెషన్తో ప్రారంభిద్దాం. ఈ అధ్యయనం ముగింపులో మీరు వీటిని చేయగలరు. సాలిడ్ పంచ్ ఉపయోగించి కరెక్ట్ సైజ్ హోల్స్ పంచ్ చేయండి. సింగిల్ రివిటెడ్ ల్యాప్ మరియు బట్ జాయింట్ చేయడానికి రివిట్ సెట్, రివిట్ స్నాప్, బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి డాలీ సహాయంతో స్నాప్ హెడ్ రివిట్లను రివిట్ చేయండి. స్నాప్ హెడ్, ఫ్లాట్ హెడ్ రివిట్స్ యొక్క రివిట్ హెడ్స్ ఏర్పరచండి. ముందుగా అవసరమైన టూల్స్ గురించి తెలుసుకుందాం. వుడెన్ మ్యాలెట్, స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, స్ట్రెయిట్ స్నిప్, స్క్రైబర్, సి క్లాంప్, సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, డ్రిల్ బిట్, పోర్టబుల్ డ్రిల్లింగ్ మెషిన్, చక్ కీ, సెట్టింగ్ హ్యామర్, డాలీ, రివిట్ సెట్, రివిట్ స్నాప్, స్నిప్ ఆర్ షీరింగ్ టూల్. ఇప్పుడు సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అనేది సరళమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే జాయింట్ రకం. సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్లో ప్లేట్లు చివర్లలో ఓవర్లాప్ అయి ఉంటాయి. ఒకే వరుస రివిట్లు ల్యాప్పై రివిట్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ కోసం షీట్ మెటల్ ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం. షీట్ మెటల్ను 140 mm x 48 mm సైజ్కి మార్క్ చేసి స్నిప్ లేదా షియరింగ్ టూల్ ఉపయోగించి కట్ చేయండి. ఒక చెక్క మెలెట్ ద్వారా డ్రెస్సింగ్ ప్లేట్పై షీట్ను చదును చేయండి. ఫ్లాట్ స్మూత్ ఫైల్ను ఉపయోగించి ఎడ్జెస్ని డీబర్ చేయండి. 140 mm x 48 mm షీట్ని 70 mm x 48 mm సైజులలో స్ట్రెయిట్ స్నిప్ని ఉపయోగించి 2 సమాన ముక్కలుగా కట్ చేయండి. సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ కోసం లేఅవుట్ స్పేసింగ్ తయారీ చేద్దాం. లేఅవుట్ స్పేసింగ్ తయారీ డ్రిల్ విషయంలో ల్యాప్ జాయింట్ కోసం రివిటింగ్ ఎక్సర్సైజ్ వలె ఉంటుంది. ట్రై స్క్వేర్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి ల్యాప్ జాయింట్ కోసం సిద్ధం చేసిన లేఅవుట్ ప్రకారం షీట్లపై డ్రిల్ హోల్స్ మార్క్ చేయండి. తరువాత రివిట్ హోల్స్ పంచింగ్ మరియు డ్రిల్లింగ్ గురించి తెలుసుకుందాం. 70 mm x 48 mm పార్ట్ 1 షీట్పై సెంటర్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి డ్రిల్లింగ్ కోసం మార్క్స్పై పంచ్ చేయండి. పోర్టబుల్ డ్రిల్లింగ్ మెషిన్ను ఉపయోగించి పార్ట్ 1 షీట్ సెంటర్ పంచ్డ్ మార్క్స్పై 3.2 mm డయామీటర్ హోల్స్ డ్రిల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 70 mm x 48 mm పార్ట్ 2 షీట్పై 3.2 mm డయామీటర్ కలిగిన ఒక సెంటర్ హోల్ను పంచ్ చేసి డ్రిల్ చేయండి. డ్రిల్డ్ హోల్స్పై పెద్ద సైజు డ్రిల్తో చేతితో తిప్పుతూ రంధ్రాలను డీబర్ చేయండి. షీట్ల ఓవర్లాప్డ్ ఎడ్జెస్ మార్క్ చేయబడిన లైన్స్తో సమానంగా ఉండే విధంగా
అన్ని హోల్స్ పంచ్ చేయబడిన పార్ట్ 1 షీట్ను పార్ట్ 2 పైన ఉంచండి. ఇప్పుడు స్నాప్ హెడ్ రివిటింగ్ గురించి నేర్చుకుందాం. హ్యాండ్ రివిటింగ్ ఆపరేషన్లలో ఉపయోగించే వివిధ టూల్స్: రివిట్ సెట్, డాలీ, రివిట్ స్నాప్, కంబైన్డ్ రివిట్ సెట్, హ్యాండ్ రివిటర్, పాప్ రివిటర్, డ్రిఫ్ట్, కాకింగ్ టూల్, ఫుల్లరింగ్ టూల్. రివిట్ సెట్ ఇది రంధ్రంలో రివిట్ను చొప్పించిన తర్వాత షీట్ మెటల్ను దగ్గరగా తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఇది సన్నని ప్లేట్లను లేదా షీట్ను చిన్న రివిట్లతో రివిట్ చేస్తున్నప్పుడు అవసరం. డాలీ ఇది ఇప్పటికే ఏర్పడిన రివిట్ హెడ్కి సపోర్ట్ ఇవ్వడానికి మరియు రివిట్ హెడ్ ఆకారానికి నష్టం జరగకుండా నిరోధించడానికి ఉపయోగించబడుతుంది. రివిట్ స్నాప్ ఇది రివిటింగ్ సమయంలో రివిట్ యొక్క చివరి ఆకారాన్ని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. రివిట్ హెడ్ల యొక్క విభిన్న ఆకృతులకు సరిపోయేలా రివిట్ స్నాప్లు అందుబాటులో ఉన్నాయి. కంబైన్డ్ రివిట్ సెట్ ఇది హెడ్ని సెట్ చేయడానికి మరియు రూపొందించడానికి ఉపయోగించే టూల్. హ్యాండ్ రివిటర్ ఇది ఒక లీవర్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఇది హ్యాండిల్ నొక్కినప్పుడు జాస్ మధ్య ప్రెషర్ కలిగిస్తుంది. ఇది కాపర్ లేదా అల్యూమినియం రివిట్లను రివిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మార్చుకోగలిగిన యాన్విల్స్ అందించవచ్చు. పాప్ రివిటర్ ఇది పాప్ రివిట్లను చేతితో రివిట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ట్రిగ్గర్ మెకానిజం రివిట్ను పిండుతుంది మరియు రివిట్ యొక్క మ్యాండ్రిల్ను వేరుచేస్తుంది. ఈ పద్ధతిలో మ్యాండ్రిల్ రివిట్ నుండి వేరుచేయబడినందున హెడ్ మరొక చివర ఏర్పడుతుంది. డ్రిఫ్ట్ ఇది రివిట్ చేయవలసిన రంధ్రాలను అలైన్ చేయడానికి ఉపయోగించబడుతుంది. కాకింగ్ టూల్ ఇది మెటల్ టు మెటల్ జాయింట్ను రూపొందించడానికి ప్లేట్లు మరియు రివెట్ల హెడ్స్ అంచులను మూసివేయడానికి ఉపయోగించబడుతుంది. ఫుల్లరింగ్ టూల్ ఇది ప్లేట్ అంచు యొక్క సర్ఫేస్పై నొక్కడం కోసం ఉపయోగించబడుతుంది. ఫుల్లరింగ్ ఫ్లూయిడ్ టైట్ జాయింట్స్ తయారు చేయడానికి సహాయపడుతుంది. సరైన అమరికను నిర్ధారిస్తూ షీట్ 1ని షీట్ 2 క్రింద ఉంచిన తర్వాత 3 mm డయామీటర్ కలిగిన స్నాప్ హెడ్ రివెట్ను చొప్పించండి. దిగువ నుండి డాలీని ఉపయోగించి సెంటర్ హోల్లో ఉంచిన రివిట్ హెడ్కు సపోర్ట్ ఇవ్వండి. రివిట్ స్నాప్ని రివిట్ షాంక్ మీద ఉంచండి. బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి రివిట్ హెడ్ని ఫామ్ చేయండి. పార్ట్ 1 షీట్ పైన ఇప్పటికే పంచ్ చేసిన రంధ్రాల ద్వారా పార్ట్ 2 షీట్ పైన మిగిలిన 4 రంధ్రాలను డ్రిల్ చేయండి. పంచ్ చేసిన రంధ్రాలపై పెద్ద సైజ్ డ్రిల్తో చేతితో తిప్పుతూ రంధ్రాలను డీబర్ చేయండి. అన్ని డ్రిల్లింగ్ రంధ్రాల కోసం స్నాప్ హెడ్ రివెట్ను ఇన్సర్ట్ చేయండి. సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ చేయడానికి అన్ని రంధ్రాలను రివెట్ చేయడానికి డాలీ, రివెట్ స్నాప్ మరియు బాల్ పిన్ హ్యామర్ని ఉపయోగించి రివెట్ చేసే విధానాన్ని రిపీట్ చేయండి. తర్వాత సింగిల్ స్ట్రాప్ మరియు సింగిల్ రో రివెటెడ్ బట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. బట్ జాయింట్ అనేది రివెటింగ్ ద్వారా భాగాల అంచులను కలిపే పరిస్థితిలో ఉపయోగించే ఒక రకమైన జాయింట్.
భాగాల అంచులను కలిపి ఉంచడానికి స్ట్రాప్ అని పిలువబడే ఒక ప్రత్యేక మెటల్ ముక్క ఉపయోగించబడుతుంది. జత చేయాల్సిన మెటల్ షీట్స్కు ఒకవైపున స్ట్రాప్ అమర్చినట్లయితే దాన్ని సింగిల్ స్ట్రాప్ అంటారు. మరియు జత చేయవలసిన మెటల్ షీట్స్కు రెండు వైపులా అమర్చినట్లయితే దాన్ని డబుల్ స్ట్రాప్ అంటారు. సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్ రివెటింగ్లో సింగిల్ రో రివెట్తో ఇది బట్కు ఇరువైపులా ఒక వరుస రివెట్ను కలిగి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ రివెటెడ్ బట్ జాయింట్ కోసం షీట్ మెటల్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఇచ్చిన ముడి పదార్థాన్ని 3 ముక్కలుగా గుర్తించి స్ట్రెయిట్ స్నిప్ ఉపయోగించి కత్తిరించండి. ఇది మనకు 50 mm x 48 mm పరిమాణాల 2 షీట్ మెటల్ ముక్కలను మరియు 24 mm x 48 mm పరిమాణంలో మూడవ ముక్క స్ట్రాప్ ఇస్తుంది. స్టీల్ రూల్ ఉపయోగించి 3 మెటల్ షీట్ల సైజ్ చెక్ చేయండి. ఒక చెక్క మ్యాలెట్ ద్వారా డ్రెస్సింగ్ ప్లేట్పై షీట్ను చదును చేయండి. ఫ్లాట్ స్మూత్ ఫైల్ని ఉపయోగించి ఎడ్జెస్ని డీబర్ చేయండి. సింగిల్ స్ట్రాప్ సింగిల్ రివెటెడ్ బట్ జాయింట్ కోసం లేఅవుట్ స్పేసింగ్ తయారీ చేద్దాం. ముందుగా బట్ జాయింట్ రివెట్ హోల్ కోసం లేఅవుట్ స్పేసింగ్ను సిద్ధం చేద్దాం. లేఅవుట్ స్పేసింగ్ తయారీ మునుపటి ఎక్సర్సైజ్ వలె ఉంటుంది. 3 షీట్లలో సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి రివెట్ హోల్ మధ్యలో మార్క్ చేయండి. రివెట్ హోల్స్ పంచింగ్ మరియు డ్రిల్లింగ్ చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. 3.2 mm డయామీటర్ కలిగిన రంధ్రాలను స్ట్రాప్ పైన ఉన్న అన్ని పంచ్ మార్కుల వద్ద డ్రిల్ చేయండి. 3.2 mm డయామీటర్ కలిగిన రంధ్రాలను జాయిన్ చేయవలసిన 50 mm x 48 mm 2 వర్క్ పీస్ల సెంటర్ హోల్స్ యొక్క పంచ్డ్ మార్క్స్ పైన డ్రిల్ చేయండి. డ్రిల్డ్ హోల్స్ పై చేతితో తిప్పుతూ పెద్ద సైజు డ్రిల్తో రంధ్రాలను డీబర్ చేయండి. జాయిన్ చేయవలసిన వర్క్ పీస్ల ఎడ్జెస్ను బట్ చేయండి. వాటిపై స్ట్రాప్ని ఉంచండి. డ్రాయింగ్ ప్రకారం దాన్ని సరిగ్గా సెట్ చేయండి మరియు మార్క్ చేసిన లైన్ పైన అమరిక సరిగ్గా జరిగిందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం ఫ్లాట్ హెడ్ రివెటింగ్ గురించి తెలుసుకుందాం. బట్ ముక్కలు మరియు స్ట్రాప్ సెంటర్ హోల్లో వ్యాసం 3 mm ఫ్లాట్ హెడ్ రివెట్ను ఇన్సర్ట్ చేయండి. ఫ్లాట్ స్టీల్ ప్లేట్పై జాబ్ను ఉంచుతూ రివెట్ సెట్, రివెట్ స్నాప్ మరియు బాల్ పిన్ సుత్తిని ఉపయోగించి ఫ్లాట్ రివెట్ హెడ్ను రూపొందించండి. జత చేయవలసిన వర్క్ పీసెస్ మరియు స్ట్రాప్ షీట్ మార్క్డ్ లైన్లో సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయని నిర్ధారించుకోండి. స్ట్రాప్ షీట్లో ఇప్పటికే వేసిన రంధ్రాల ద్వారా షీట్ దిగువ భాగంలో మిగిలిన రంధ్రాలను డ్రిల్ చేయండి. చేతితో పంచ్ చేసిన రంధ్రాలపై తిప్పుతూ పెద్ద సైజ్ డ్రిల్తో రంధ్రాలను డీబర్ చేయండి. సింగిల్ రివెటెడ్ సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్ చేయడానికి గతంలో పేర్కొన్న రివెటింగ్ విధానాన్ని అనుసరించడం ద్వారా అన్ని రంధ్రాలలో రివెట్లను ఇన్సర్ట్ చేయండి మరియు రివెట్ హెడ్లను రూపొందించండి.
రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. సాలిడ్ పంచ్ ఉపయోగించి కరెక్ట్ సైజ్ హోల్స్ పంచ్ చేయండి. సింగిల్ రివిటెడ్ ల్యాప్ మరియు బట్ జాయింట్ చేయడానికి రివిట్ సెట్, రివిట్ స్నాప్, బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి డాలీ సహాయంతో స్నాప్ హెడ్ రివిట్లను రివిట్ చేయండి. స్నాప్ హెడ్, ఫ్లాట్ హెడ్ రివిట్స్ యొక్క రివిట్ హెడ్స్ ఏర్పరచండి. కాబట్టి రివిటెడ్ ల్యాప్ మరియు బట్ జాయింట్ చేయడం గురించి అంతా ఇదే. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు అధ్యాయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.